నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనతో ఉన్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు మరియు ఆస్ట్రాలజీ నిపుణులు జయం జనార్దన్ గారు. మీకు ఏదైనా పరిష్కారం కావాలి, ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే వారిని అడిగి తెలుసుకోవచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మాకు కాల్ చేయాలి అని అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే గురుగారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. లక్కీ స్టోన్ అనేది న్యూమరాలజీ ప్రకారం తెలుసుకోవాలా లేదంటే ఆస్ట్రాలజీ ప్రకారం తెలుసుకోవాలా? లక్కీ స్టోన్ అనేది న్యూమరాలజీ ప్రకారం కుదరదు పెట్టడం. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ఏం చూసుకోవాలంటే అతని లక్కీ నంబర్ చూసుకోవచ్చు, అతని లక్కీ డేట్స్ చూసుకోవచ్చు, అతని లక్కీ మన కలర్స్ చూసుకోవచ్చు, అలాగే లక్కీ సిగ్నేచర్ అనేది చూసుకోవచ్చు. అలాగే కొన్ని విషయాలు న్యూమరాలజీ ప్రకారం కాకుండా ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూసుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే మెయిన్గా స్టోన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి, ఒక వ్యక్తికి స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అతని జాతక చక్రం కంపల్సరీ చూసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక డేట్ ఆఫ్ బర్త్ 22/12/1994 ఉంది. అతనికి లక్కీ నెంబర్ వచ్చేసి 3 వస్తుంది, 3 నెంబర్. 3 నెంబర్కి అనేది మామూలుగా న్యూమరాలజిస్టులు ఏం చేస్తారో 3 నెంబర్కు కనకపుష్య రాగం అని చెప్పి ఇస్తారు. అలా కాకుండా అయితే ఆ జాతక చక్రంలో ఈ వృషభ లగ్నం అవుతుంది. వృషభ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి ఈ గురుడు అవుతుండు. అంటే ఈ వృషభ లగ్నానికి అత్యంత పాపి గురుడు. కాబట్టి ఈ గురునికి ఈ న్యూమరాలజీ ప్రకారం ఈ 3వ నంబర్ల కనకపుష్య రాగం వచ్చిందని చెప్పిస్తే అది చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అటువంటి దయచేసి అటువంటి ఇవ్వకూడదు ఎవరు. నా విన్నపం ఏంటంటే కంప్లీట్ ఆస్ట్రాలజీ చూసి కంప్లీట్గా దాంట్లో జాతక చక్రంలో ఏ గ్రహం అయితే ఈ జాతకునికి అనుకూలంగా ఉందో ఆ వ్యక్తికి ఆ స్టోన్ అనేది ఇస్తే అతనికి చాలా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. నమస్తే గురుగారు, కాల్ తీసుకుందాము. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. పేరు చెప్పానండి. మీ పేరు? శ్రీలత గారు. ఏమని పిలుస్తారమ్మా? మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీలత గారు. 1994. మంత్ చెప్పండి. మంత్ చెప్పండి. నెల చెప్పండి అమ్మా. ఏ మంత్ అమ్మా? శ్రీలతనే అండి. మంత్ చెప్పండి, ఏ మంత్? సరే సరేమ్మా. ఒక ఈ నంబర్లో శ్రీలత అనే నంబర్లో 29 అనే నంబర్ వస్తుందమ్మా. ఇది చాలా మంత్ తెలియదు, పోనీ డేట్ పర్వాలేదులే. నేను నీ పేరు చూస్తున్నా మామూలుగా న్యూమరాలజీ ప్రకారం. ఇది శ్రీలత. శ్రీలత అంటే తానే ఎవరికైనా ఏ పేరులోనైనా తానే అక్షరం ముందు కానీ మధ్యలో కానీ వెనకాల కానీ రాకూడదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ తానే అక్షరాలు వస్తే ఆర్థిక సమస్యలు, అష్టకష్టాలు, కోర్టు కేసులు, భర్తతోటి విడాకులు అనేది చాలామందికి జరుగుతున్నాయి. నేను ఈ తానే అక్షరం ఉన్న దాంట్లో మళ్ళీ అందులో మీకు శ్రీలత అనేది ఒక నెగిటివ్ నంబర్ ఉందమ్మా. నేమ్ నంబర్లో 29 అనే నంబర్ ఉంది. అది చాలా ఇబ్బందికరమైన నంబర్. అది ఒకసారి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకుంటున్నారు కాబట్టి వీలు కాదు, కాబట్టి ఈ షోలో చేయడం వీలు కాదు కాబట్టి ఒకసారి ఆ నా స్క్రీన్ పైన నంబర్ కనబడడానికి ఫోన్ చేసి ఒకసారి వచ్చి మీరు కరెక్ట్గా నేమ్ అనేది సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇంకొక సందేహం అండి, చెప్పండి. లక్కీ కార్ నంబర్స్ ఎలా తీసుకోవాలి? చాలా మంది కార్ నంబర్స్ ప్రిఫరబుల్గా తీసుకుంటారు. ఓకే ఓకే. కొందరు కార్ నంబర్స్ మాకు ఇవే కావాలి అని లక్కీ కార్ నంబర్స్ ఎంచుకుంటారు కదా, అది ఎలా తీసుకోవాలంటారు? యాక్చువల్గా కారు నంబర్ అనేది ఇప్పుడు వేలు లక్షలు పెట్టి తీసుకుంటారు. ఎలా అంటే మొన్న ఒక వాట్సాప్లో చూశాను ఒక నంబరు TG019999 ఒక నంబరు, ఫ్యాన్సీ నంబరు 19 లక్షలు పెట్టి తీసుకున్నారమ్మా. 19 lakhs ఓన్లీ కార్ నంబర్ తీసుకోవడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ లాస్ట్ సింగిల్ డిజిట్స్ ఏవైతే 4 డిజిట్స్ ఉన్నాయో వాటి క్యాల్కులేషన్ చేసి తీసుకుంటారు నంబర్లు అనేది. అది చాలా తప్పు. ఎందుకంటే అతని రిజిస్ట్రేషన్ పేరు మీద TG మన 01 SG అని ఇట్లా మామూలుగా అయితే ఉంటాయి కదా నంబర్లు, వాటిని కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ 4 డిజిట్స్నే క్యాల్కులేషన్ చేసుకొని కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి
వాళ్ళ ఆ నంబర్ తీసుకుంటారు. అది కాదు, ఎందుకంటే వ్యక్తి యొక్క ఇప్పుడైతే కారు కొనే వ్యక్తి ఎవరైతున్నారో అతని జాతక చక్రం చూసి అతనికి లక్కీ నెంబర్ ఏది వస్తుందో చూసి ఆ లక్కీ నెంబర్ ప్రకారం కరెక్ట్గా ప్రజెంట్ ఏ సిరీస్ నడుస్తుంది, ఇప్పుడు TG 08 ఇట్లా ఆ సిరీస్ ప్రకారం కూడా చూసుకొని అతనికి ఆ లక్కీ నంబర్ మీద ఈ నేమ్ నెంబర్ అనేది సెట్ చేస్తే, ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి కారు తీసుకుంటారు, మన ఆనందం గురించి మనకు మంచి జరగాలని తీసుకుంటారు. అటువంటిది ఈ నేమ్లో ఏదైనా పేర్లో ఆ నంబర్లో ఏమైనా నెగిటివ్ నెంబర్ ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి, ఎన్నో చాలా యాక్సిడెంట్లు అవుతాయి. అంటే మనం సరిగ్గానే వెళ్తాం కానీ వచ్చేవాళ్ళు ఎదురుగా వచ్చేవాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేసి మనకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి మీరు దయచేసి మీరేమైనా కొత్త కార్ల నంబర్ బైకులు కానీ కార్లు కానీ ఏవైనా పర్వాలేదు, మీరు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన లక్కీ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ లక్కీ నెంబర్కు సరిపడే ఈ కార్ నంబర్ అనేది తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది, మంచి కలిసి వస్తుంది. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మచిలీపట్నం నుంచి శివయ్య గారు లైన్లో ఉన్నారు. ఓకే, పేరు శివయ్య గారు. హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1997. 1990. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఏం పేరు అడగండి. శివయ్య. మీ పేరు శివయ్య, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఏమని పిలుస్తారు సార్ మీరు? శివ అని పిలుస్తారా సార్? శివయ్య అని పిలుస్తారా? చాలా మంది శివయ్య అని పిలుస్తారా? శివయ్య అని. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా? చెప్పారు. ఓకే 10. ఓకే ఓకే, శివయ్య. టైం సార్, పుట్టిన టైం 4:30 అలా. 4:30 AM మధ్యాహ్నమా లేదంటే PM? ఈవినింగ్. ఓకే ఓకే ఓకే, శివయ్య పేరు బాగుందమ్మా, నంబర్ మంచి నంబర్ వచ్చింది. శివయ్య 23వ నంబర్ వచ్చింది, ఒక సిస్టంలో 41 నంబర్ వచ్చింది, చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10వ తారీఖు పుట్టిండు కాబట్టి మంచి అదృష్టవంతుడు. 10 నంబర్ అంటే 1 నంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శివాజీ మహారాజ్ కానీ, ఎన్టీ రామారావు కానీ, ఇట్లా బాలకృష్ణ, ఇందిరాగాంధీ, బిల్ క్లింటన్, ఇలా చాలామంది ఈ 1 నంబర్లే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇతని జాతకం అనేది ఒక్కసారి, ఎందుకంటే ఇది జాతక చక్రం చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది. AM కాదు, PM. ఓకే 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 సార్, PM. సార్ మీది ఉత్తరాషాఢ నక్షత్రం సార్, మకర రాశి, కుంభ లగ్నము, ఫ్రైడే రోజు పుట్టారా సార్? శుక్రవారం. మీరు ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్? జాబ్ సర్చింగ్ లో ఉన్నాం. ఓకే ఓకే, జాబ్ సర్చింగ్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే బై బర్త్ ఏమైనా సైనస్ కానీ ఇట్లా ఏమన్నా? ఓకే, హెల్త్ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉందా? ఓకే ఓకే, కొద్దిగా సప్తమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు, కొద్దిగా మ్యారిటల్ లైఫ్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. 7, 8, 9, 10 దశమాధిపతి దశంలో ఉన్నాడు, మంచి జాబ్ దొరకడానికి ఛాన్స్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ రాహుకేతులు అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది. లగ్నంలో కేతు ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ ఇష్టానికి ప్రాబ్లం ఉంది. అలాగే రాహు అనేది సప్తం ఉన్నాడు కాబట్టి మీరు ఒక్కసారి నేమ్ నంబర్ అయితే బాగుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే జాతక చక్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ఒక్కసారి మీకు వీలుంటే మీరు ఈ నంబర్కు ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవగలరు. నమస్తే సార్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కార్తిక్ రెడ్డి కడప నుంచి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, కార్తిక్ గారు. హలో, కార్తిక్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారు ఉన్నారు లైన్లో. సార్ పేరు చెప్పండి సార్. కార్తిక్ రెడ్డియా? ఫుల్ నేమ్ చెప్పండి. 1993 మంత్ డేట్ టైం అడగండి సార్. మంత్ ఒకసారి గట్టిగా చెప్పండి. నవంబర్ 27, 1993. ఓకే, టైం చెప్పండి. గుర్తుకులేదు. సరే సార్, కార్తీక్ అనే పేరులో 26 నంబర్ అనేది నెగిటివ్ నంబర్ వచ్చింది. చాలా డేంజర్ నంబర్. 26వ నంబర్ అనేది విపరీతమైన కోపము, వృత్తిలో ఆటంకాలు, ధనం మోసపోవడం, శత్రువులు ఎక్కువగా ఉండడం. ఈ 26 అనేది 2 అనేది చంద్రునికి సంబంధించిన నంబరు, 6 అనేది శుక్రునికి సంబంధించింది. అంటే ఈ 2 అనేది మనసు కారకుడు చంద్రుడు, ఈ 6 అనేది శుక్రుడు. అంటే కొన్ని భోగభాగ్యాలు అనుభవించడం ద్వారా కొద్దిగా అప్పులు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.
కానీ టోటల్గా చూసుకుంటే మాత్రం నంబర్ అనేది చాలా బాగాలేదు సార్. కార్తీక్ గారు, మీకు తెలిసిన మీకు దగ్గరలో ఎవరైనా న్యూమరాలిస్ట్ ఉన్నా నేమ్ కరెక్షన్ చేయించుకోండి, లేకపోతే నీకు హైదరాబాద్ ఉంటా, మీకు వీలుంటే ఒకసారి వచ్చి కలవండి. ఈ నంబర్ మాత్రం బాగాలేదు సార్. నమస్తే సార్. రైట్, అఖిల్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఓకే ఓకే. హలో 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 అఖిల్ గారు అండి మాట్లాడేది? అఖిల్ గారు, సో గురుగారు ఉన్నారు లైన్, సో మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి అఖిల బాబు. సార్, అఖిల్ అనే నంబర్లో ఇల్నెస్ అనేది ఒకటి నెగిటివ్ నంబర్ ఉందమ్మా. అఖిల్ ఇల్నెస్, అఖిల్ కానీ, నిఖిల్ కానీ, కపిల్ కానీ, ఇస్మాయిల్ కానీ, ఇలా కొన్ని చాలా నెగిటివ్ నంబర్లు అనేది ఉంది. ఈ కిల్ అంటే ఇల్నెస్కి సంబంధించి, అనారోగ్యానికి సంబంధించింది. మళ్ళీ నంబర్ అనేది 12వ నంబర్ వస్తుంది. ఈ 12వ నంబర్ అనేది అన్లక్కీ నంబరు, రివర్స్ నంబర్ అంటారు, బలి పశువుకు సంబంధించిన నంబర్ అంటారు. అలాగే ఈ సూర్య చంద్ర కలయిక 12వ నంబర్ అంటే 1 నంబరు సూర్యుడు రవి, 2వ నంబర్ అనేది చంద్రుడు. ఈ సూర్య చంద్ర కలయిక వల్ల 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షీణం అనేది ఒకటి ఉంటుంది. ఈ నంబర్ చాలా నెగిటివ్ నెంబర్ అమ్మా. ఒకసారి వీలుంటే మీరు దగ్గరలోనే హైదరాబాద్లో ఉంటే ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఈ నంబర్ అనేది నేమ్ కరెక్షన్ తీసుకోండి అమ్మా. నమస్తే. రైట్, విష్ణు గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. యా గుడ్ మార్నింగ్ విష్ణు గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 04061990. 04061990. 4th జూన్ 4th 1990. ఏం చదువుకున్నారు సార్ విష్ణు గారు? సార్ నేను డిప్లొమా యానిమేషన్ సార్ నాది. ఓకే, ఏమైనా అబ్రాడ్ వెళ్తామని అనుకున్నారా? అనుకున్నాను సార్, అప్పుడు క్యాన్సర్ అయింది, సింగపూర్ ఉండే కొద్ది, ఎందుకంటే మీకు కొద్దిగా ప్రాబ్లమే ఉన్నది. విష్ణు అనే పేర్లో కూడా VISHNU సార్? అవును సార్, VISHNU. రైట్. విష్ణు అనే పేర్ల నేమ్ నంబర్ల 26 నంబర్ అనేది ఒకటి నెగిటివ్ నంబర్ ఉంది. ఇంతకుముందుకే చెప్పాను, కాల్ చేశారు ఎవరు, 26 నంబర్ అఖిల్ అనే మన ఇంతకుముందుకు నంబర్ 26 అనేది. సార్, ఇందులో ఈ 26 నంబర్ అనేది చాలా వృత్తిలో ఆటంకాలు, ధనం మోసపోవడం, శత్రువులు ఎక్కువగా ఉండడం. ఇప్పుడే చెప్పాను ఆ నంబర్ గురించి. 2 6 నంబర్ అంటే 2 చంద్రుడు, 6వ నంబర్ శుక్రునికి సంబంధించింది. చాలా మోస్ట్ డేంజర్ నంబర్ సార్ 26 నంబర్ అనేది. మీరు ఒక్కసారి వీలుంటే మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి నన్ను సంప్రదించగలరు. మళ్ళీ పేరు కూడా, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 4/6/1990 అంటున్నారు. మీకు చక్కగా మీ జాతక చక్రం చూసి మీకు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో ఈ మన అబ్రాడ్ వెళ్ళడానికి మీరు 100% వెళ్తారు. నేను చెప్పిన కొద్దిగా రెమెడీ చేసుకోండి. మీకు ఆ జ్యోతిషం ప్రకారం చిన్న కొన్ని పరిహారాలు చెప్తా, అవి చేసుకుంటే మీరు 100% మీరు విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. రైట్, సుజిత గారు ఉన్నారు విజయవాడ నుండి లైన్లో. హలో. హలో. హలో, హాయ్, నమస్తే సుజాత గారు. సుజిత గారు, ఓకే. సుజిత గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 31st 1987 అండి. మార్చ్ 31st 1987. మార్చ్ 31st 1987. ఓకే. ఏం చేస్తారమ్మా మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. సుజాత. ఓకే. సు అనే నెగిటివ్ నెంబర్ ఉందమ్మా స్టార్టింగ్లో. SU అనే పేరు మొదలు కానీ మొదట్లో SU అనే నేమ్ నెగిటివ్ నెంబర్ వస్తే సుజాత అనే పేర్లలో చాలా నెగిటివ్ నెంబర్ ఉన్నాయి. సుజాత, సువర్ణ, సుభద్ర, సులోచన, అలాగే సుమను, సుకుమార్, ఇట్లా ఏవైతే SU తోటి స్టార్ట్ అయ్యేది ఏంటంటే S అనేది 3వ నంబరు, U అనేది 6వ నంబర్. 3వ నంబర్ అంటే దేవతల గురు బృహస్పతి, 6వ నంబర్ అంటే రాక్షసుల గురు శుక్రాచార్యుడమ్మ. ఈ రెండు పక్కపక్కకి, దేవతలకు రాక్షసులకు పడదు కాబట్టి ఈ 2 నేములు పక్కపక్కకే ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైన లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే సు అనేది ఫిల్లింగ్ ఏ కేసు అనే ఇంగ్లీష్లో సూచించబడుతుంది కాబట్టి దీనివల్ల కోర్టు కేసులు అనేది చాలా కోర్టు కేసులు, విడాకులకు సంబంధించి అంటే చాలా జరిగినాయి. మీకనే కాదమ్మా, మీకు అటువంటిది నేను అనట్లేదు. కానీ ఇటువంటి పేర్లలో, నెగిటివ్ పేర్లలో చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకు వీలుంటే
నంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ నేమ్ అనేది మీకు కరెక్ట్గా మీకు ఆ షూ అనేది రాకుండా నేమ్ అనేది మంచి కరెక్షన్ చేసి అలాగే మీ జాతకం కరెక్ట్గా చూసి ప్లానెట్స్ ఏ స్థితిలో ఉన్నాయని చూసి దాని తగ్గట్టు మీకు సెట్ చేసి పెడతాం. నమస్తే అమ్మ. ఓకే. రైట్. సో గురుగారు ఒక చిన్న సందేహం చెప్పండి. లక్కీ సిగ్నేచర్ అసలు ఎలా చేయాలంటారు? లక్కీ సిగ్నేచర్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు సిగ్నేచర్ వల్ల ఎన్నో ఇప్పుడు ఒక బ్యాంకులోకి వెళ్తాం, ఒక 10 lakhs మనం డ్రా చేయాలంటే సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి కదా. అంటే సిగ్నేచర్ వల్ల కూడా దిశలు తిరిగే అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ సిగ్నేచర్ చూస్తే ఒక క్రాస్ ఉంటాయండి. సిగ్నేచర్ ఒక 40 degrees హైట్లో ఉంటాయి. కొన్ని సిగ్నేచర్లో మిడిల్గా పెడతారు ఇలా, కొన్ని సిగ్నేచర్లో కిందికి అయిపోతాయి, ఇట్లా డౌన్ ఫాల్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఒక సిగ్నేచర్ అనేది ఇట్లా 40 degrees హైట్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క మెట్టుగా నిచ్చెనెక్కినట్టు వాళ్ళకు ఆ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది సిగ్నేచర్లో. అదే మిడిల్గా పెట్టినాం అనుకో మధ్య అంటే హెచ్చు తగ్గులు అనేది ఒకటి ఉంటుంది. అదే సిగ్నేచర్ కిందికి పెట్టి ఇప్పుడు దుర్గా అనే పేరు ఉంది, మిడిల్లో పెడితే DURGA దుర్గా అంటే జీ కిందికి వెళ్ళిపోతుంది, డౌన్ ఫాలో అయిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి సిగ్నేచర్ అనేది ఎవరే కానీ ఒక 40 degrees హైట్ల సిగ్నేచరు అది ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్తోటే సిగ్నేచర్ పెట్టి కలిపిరాతలో పెట్టేస్తే అది వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా దుర్గాలో జీ అనేది కిందికి వస్తుంది, మరి అప్పుడు ఏం చేయాలి? అందుకే ఈ దుర్గా అని ఒక 40 degrees లైట్లో పెడితే ఆ జీ అనేది కిందికి రాదు, పైకి అయిపోతుంది కదా, మిడిల్ లైన్ పైకి అయిపోతుంది కదా. ఓకే రైట్. సో గురుగారు ఇప్పుడు జోసెఫ్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా తమ్ముడికి అండి, మా తమ్ముడి కోసం చేసాము. ఏం పేరమ్మా? ఏం పేరండి? జోసెఫ్. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, మళ్ళీ చెప్పండి ఒకసారి పేరు. ఒకసారి టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టండి మేడం. జోసెఫ్ కంబి అండి. జోసెఫ్ కంబి. స్పెల్లింగ్ ఏంటమ్మా? జోసెఫ్ JOSEF. ఒక్క నిమిషం గురు. THAMBI. తంబి THAMBI. జోసెఫ్ తంబి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. January 1st, 1989 అండి. 1989 January 1st. ఏమని పిలుస్తారమ్మా మేడం? ఏంటంటే ఈయన కార్ డ్రైవర్ అండి. ఓకే. జోసెఫ్ అని పిలుస్తారా, తంబి అని పిలుస్తారా? జోసెఫ్ అని పిలుస్తారండి చాలా వరకు. ఓకే ఓకే ఓకే. టైం ఉందా అమ్మ? పుట్టిన టైం ఉందా? టైం అండి ఒక్క నిమిషం. సాయంత్రం 6 గంటలకు పుట్టాడండి. ఏమైనా సమస్యలు ఉన్నాయా అమ్మా? బాగా సమస్యలు ఉన్నాయండి ఈయనకి, ఫైనాన్షియల్ పరంగా కానీ ఇంట్లో నెగిటివిటీ కూడా బాగుంటది. సరే, మీరు జోసెఫ్ అంటే మీరు టెంపుల్లోకి వెళ్తారా మేడం? వెళ్తారండి. ఒకసారి ఆ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకోమన్నాడమ్మా. ఒకసారి ఆయన వివరంగా ఒకసారి మా ఈ నంబర్కు కాల్ చేసి మీరు ఒకసారి నా దగ్గరకు వస్తే ఇలా జాతక చక్రం అనేది కంప్లీట్గా చూసి ఏ లగ్నం అవుతుంది, ఏ రాశి అవుతుంది, ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, దాని తగ్గట్టు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సక్సెస్ అనేది ఉంటుంది. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దేనికైనా సొల్యూషన్ ఒకటి ఉంటుంది. మీరు ఒకసారి నేరుగా నా దగ్గరకు వచ్చి కలిసి దానికి కరెక్ట్గా మీ జాతక చక్రం చూసి ఏం ప్రాబ్లం ఉందో చిన్న చిన్న రెమెడీ చెప్తా చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుందమ్మా. నమస్తే. రైట్. రాములు గారు ఉన్నారు విజయవాడ నుంచి. హలో 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 నమస్తే అండి రాములు గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే రాము అనిపిస్తారా సార్? అంటే కాలింగ్ నేమ్ రాము అని పిలుస్తారు కదా సార్? చాలా మంది రాము అని పిలుస్తారా సార్? అంటే పేరు కాలింగ్ నేము పిలిచే పేరు ఏమంటారు? రాము రాము అంటారా, ఎలా అంటారు? చాలా మంది రాములు అనే పిలుస్తారా? రాములు అనే పిలుస్తారు. ఓకే ఓకే. రాములు. ఓకే. రాములు అనే పేర్ల. హలో సార్. ఓకే ఓకే సార్. రాములు గారు పేరు బాగుంది, రాములు అనేది. ఒకసారి మీరు ఏం చేస్తారు సార్ జాబు? అగ్రికల్చర్ చేస్తాం. ఓకే ఓకే. ఏం చదువుకున్నారు సార్?
10th అయినా ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ సరిగా. ఓకే రాములు గారు, ఒకసారి మీకు నన్ను ఒకసారి ఆ ఫోన్ నంబర్కి ఒకసారి ఫోన్ చేసి కలవండి. కొద్దిగా మీకు కొద్దిగా ప్రాబ్లం అనేది కొద్దిగా కనబడుతుంది ఈ నేమ్లా. మీరు నేరుగా నాకు ఒకసారి కలిస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది నేను చెప్తాను. మీరు ఆ నేమ్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది సార్. నమస్తే. రైట్, ఇప్పుడు పాండు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, మాట్లాడదాం. Okay. హలో, చెప్పండి. నమస్తే పాండు గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. మీ ఫుల్ నేమ్ చెప్పండి. పాండే అండి నా ఫుల్ నేమ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 10, 1996. అక్టోబర్ 10, 1996. అక్టోబర్ నవంబర్ ఏమైనా 1996. 96. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? టైం చెప్పండి, పుట్టిన టైం. టైమింగ్ అంతా గుర్తులేదండి. సరే సార్, 10వ తారీఖు 10వ నెల 1996. పేరు బాగుంది సార్, పాండు అనే పేరు మాత్రం బాగుంది, ఎటువంటి ప్రాబ్లం ఏమి లేదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీది 10/10/1996 అంటున్నారు. టైం ఉంటే ఒకసారి బాగుంటుంది సార్, మీకు టైం లేదు కాబట్టి. మీకు టైం ఏదైనా ఉంటే ఒకసారి మీరు మీ 10వ తారీఖు అన్నారు కాబట్టి మీకు మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ 11వ నంబర్ కిందకి వచ్చిన వాళ్ళు ఉంటారు. దీంట్లో బిల్ క్లింటన్ కానీ, బాలకృష్ణ కానీ, బిల్ గేట్స్ కానీ, ఎన్టీ రామారావు కానీ, మోహన్ బాబు కానీ, వీళ్ళ చాలామంది 10 నంబర్లే ఉంటారు. మీరు చాలా ఎంతో ఎత్తుకు ఎదగాలి, కానీ మీరు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు కాబట్టి మంచిదే. దాని వ్యవసాయం అనేది చాలా మంచిదే. ఒక్కసారి మీకు వీలుంటే ఆ టైం ఒకసారి ఉంటే తీసుకొని ఈ నంబర్కి ఒకసారి ఫోన్ చేసి నన్ను కలవండి, నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీకు కరెక్ట్గా జాతకం ప్రకారం కూడా మీకు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థితులు ఉన్నాయి దాన్ని బట్టి చిన్న చిన్న రెమెడీ చెప్తా. ఒకసారి మాత్రం నన్ను కలవండి. నమస్తే సార్. నమస్తే. రైట్, ఇప్పుడు సాహితి ఉన్నారు కాల్లో. నమస్తే సాహితి గారు. బాబు పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/2008. 2000. ఏం పేరమ్మా? పేరు చెప్పండి ఫస్ట్. ఏంటండి వినబడట్లేదు. ఒక్క నిమిషం, ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మళ్ళీ చెప్పండి. టైం ఐ మీన్ డేట్ చెప్పండి ఒకసారి. 17/11/2008. ఓకే. టైం చెప్పండి అమ్మా. పేరు చెప్పండి, పర్వాలేదు. వినబడట్లేదు. బాబు పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. కోటి సత్యకుమార్. ఏమని పిలుస్తారమ్మా? సత్య అని పిలుస్తారా? ఏమ్మా? కుమార్ అని పిలుస్తారంట. కుమార్ అని పిలుస్తారా? ఓకే ఓకే ఓకే. టైం అడగమంటారా గురుగారు? వదిలే. ఇది కుమార్ అనే దాంట్లో మార్ అనేది ఒకటి వస్తుంది అమ్మా. కుమార్ మార్ అనే నెగిటివ్ నంబర్ ఉంది. మీరు దయచేసి మీరు ఏదైతే 21 రోజు బాబు పుట్టినప్పుడు 21 రోజు ఏదైతే మంచి పేరు పెట్టారో, మా అటువంటి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టే 21 రోజు మీరైతే మంచి పేరు పెట్టారో ఆ పేరుతోటే నిండు పేరుతోటి పిలవండి అమ్మ. ఈ కుమారు ఇలా లాస్ట్ విడదీసి 2-3 పేర్లను విడదీసి ఇలా మీరు పేర్లు పెడితే వాళ్ళకి ఇబ్బంది, మనకు తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేసినట్టు అవుతుంది. దయచేసి మీరు పూర్తి పేరు ఏదైతుందో ఆ పూర్తి పేరు పెట్టి మీరు పిలిస్తే ఆ అబ్బాయికి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉంటే ఒక్కసారి ఆ జాతక ప్రకారం కూడా చూసి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అతను ఫ్యూచర్లో ఏమవుతాడు, మంచి అబ్రాడ్ వెళ్తాడా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, ఇలా అనేది మనకు ఆ జాతక చక్రం ప్రకారం చూసుడు అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీకు వీలుంటే ఈ నంబర్కి ఫోన్ చేసి మీ టైము, డేట్ ఆఫ్ బర్త్, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే చక్కగా చూసి మీకు ఆ జాతకం అనేది చూసి చెప్తా. నమస్తే అమ్మ. రైట్ గురుగారు. సో ఇవాళ మన లైవ్లో లాస్ట్ కాల్ అండి. రామ గారు మాహా సికింద్రాబాద్ నుంచి. ఊహా గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం పేరమ్మా? పేరు చెప్పండి. ఊహా UHA. హలో చెప్పండి. ఒకసారి పేరు స్పెల్లింగ్ చెప్పండి.
USA. యూహెచ్ఏ. ఓకే ఓకే ఓకే. యూహెచ్ఏ అనే దాంట్లో 12 నంబర్ రివర్స్ నంబర్ ఉంది మేడం. ఈ పాప పేర్ల దీనివల్ల ఏంటంటే అన్లక్కీ నంబర్, బలి పశువు నంబర్ అంటారు. జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. సూర్య చంద్రుల కలయిక 12 నంబర్ అంటే 1 + 2. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. ఇద్దరు ఎప్పటికీ కలవరు. ఒకరు పొద్దున సూర్యుడు ఉదయిస్తే సాయంత్రం చంద్రుడు ఉదయిస్తాడు. కాబట్టి ఈ 12వ నంబర్ అనేది బలి పశువుకు సంబంధించిన నంబరు. 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షీణం ఉంటుంది. కాబట్టి ఒకసారి కంప్లీట్గా ఈ నేమ్లో నెంబరు నెగిటివ్ ఉంది కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరు అనేది కరెక్షన్ చేసుకుంటాము. అలాగే ఫ్యూచర్ గురించి పాపది డేట్ ఆఫ్ బర్త్, టైం అనేది ఇస్తే జాతక చక్రం చూసి ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి జాబు గవర్నమెంట్ ఉందా, ప్రైవేట్ జాబ్ ఉందా, ఇవన్నీ మనం ఓన్లీ జాతక చక్రంలో చూసుకుంటేనే తెలుస్తుందండి. ఈ న్యూమరాలజీలో ఓన్లీ నేమ్ కరెక్షన్కి మట్టుకే పనిచేస్తుంది, కానీ జాతక చక్రంలో మాత్రం కంప్లీట్ వాళ్ళకి ఫ్యూచర్ అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు. ఒకసారి వీలుంటే ఫోన్ చేసి ఆ నంబర్కు డీటెయిల్స్ పంపేయండి. నమస్తే అమ్మ. నమస్తే. రైట్ గురుగారు. సో ఇది ఇవాల్టి మన ఆస్ట్రో న్యూమరాలజీ. సో చూసారు కదండి వ్యూయర్స్, ఎవరైతే కాల్ కనెక్ట్ అవ్వలేదో మళ్ళీ రేపు కాల్ చేయండి. ఇది ఇవాల్టి వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. మీకేమైనా సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం కావాలనుకుంటే కనుక మళ్ళీ రేపు ఇదే టైంకి కాల్ చేసేయండి. సో మనతో గురుగారు వచ్చేస్తారు, జయం జనార్దన్ గారు. అప్పటి వరకు సెలవు.